సరే, ఈ సమయంలో వాక్య భాగములోనికి మనం వెళ్దాం. ఈరోజు కూడా ఒక మాటని మనం ధ్యానిద్దాం. ఒక స్త్రీని ఆమె జీవితంలో చేసిన దేవుడు కార్యములను గురించి మనం ఈరోజు తెలుసుకునబోతుంటున్నాం. చూడండి ఒకసారి రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివినప్పుడు నయోమితో రూతు మాట్లాడుతుంటున్న మాటలు మనము గమనించవచ్చు. అందుకు రూతు, నా వెంబడి రాబొద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీ వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఇక్కడ గమనించవలసిన మాటని మనం చూసినప్పుడు నయోమికి 2 కోడళ్ళు. కరువు వచ్చి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఇంకా మనం గమనించినప్పుడు తన కొడుకులకు ఆ యొక్క మోయాబీ స్త్రీలను చూసి పెళ్లి చేసింది. చేసినప్పుడు తన 2 కుమారులు ఏమైపోయారటండి, చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆమె కోడళ్ళ దగ్గరికి వచ్చి, అమ్మా, నా కొడుకు చనిపోయాడు కదా, ఇంకా మీ ఇంటికి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మరొక పెళ్లి చేసుకొని మీరు సుఖంగా సంతోషంగా ఉండండి అని మొదటి ఆ యొక్క కోడలతో చెప్పింది. ఆమె, అయ్యో, ఇంత మంచి భాగ్యమా, ఇంత మంచి అవకాశం వచ్చినప్పుడు నేను ఎలా వదులుకోవాలి అని అంత సంతోషం, నేను వెళ్తానని ఆమె ఏమైపోయింది, వెళ్ళిపోయిందండి. ఆమె పేరు ఓర్పా. ఇంకా మనం గమనించినప్పుడు ఇంకొక కోడలు ఉంది, ఈమె పేరు రుతు. ఈమె జీవితంలో గొప్ప నిర్ణయము తీసుకుంది. మన ధ్యానం అంశం ఏంటంటే, నిర్ణయము ద్వారా జీవితము మార్చబడుతుంది. ఒక డిసిజన్ ద్వారా, ఒక నిర్ణయము ద్వారా ఒక జీవితము మార్చబడుతుంది అని ఈమె జీవితంలో నుండి దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతుంటున్నాడు. అయితే ఈ రూతు గారి గురించి మనం ఆలోచించినప్పుడు ఈమె అన్యుల స్త్రీగా పిలువబడింది, మోయాబీరాలుగా పిలువబడింది. ఈ మోయాబీలు ఎవరనగా లోతు కుమార్తెకు పుట్టిన సంతానము మోయాబీలు అని అంటారు. కుమార్తెలకు పుట్టిన ఆ యొక్క అక్రమ సంతానమే ఈ మోయాబీలు అని పిలువబడుతుంటున్నారు. అయితే ఈ నయోమి ఆ యొక్క మోయాబీరాల్ని తమ కుమారులకు వివాహం చేసుకుంది. ఒక ఆమె వెళ్ళిపోయింది. ఈమె మాత్రం అంటున్న మాట ఏంటంటే, ఆమె జీవితంలో తీసుకున్న గొప్ప నిర్ణయము ఇప్పుడు చదువుకున్న మాట. ఏమని తీసుకునింది ఆమె? అమ్మా, నువ్వు నన్ను బతిమాలుకోవద్దు, నువ్వు నన్ను వెళ్ళు అని బతిమాలుకోవద్దు, ఇక నువ్వు ఎక్కడుంటే నేను అక్కడుంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు ఎలాగుంటే నేను అలాగుంటాను, నీవు ఏది తింటే నేను అది తింటాను, నీవు ఏది శ్రమ పడితే నేను కూడా అది శ్రమ చేస్తాను, నువ్వు ఏ రీతిగా ఉంటావో నేను కూడా అదే రీతిగా ఉంటానని తన అత్తతో తీర్మానం తీసుకుంది, నిర్ణయం తీసుకుంది. ఈనాడు ఈ లోక జీవితంలో ఒకవేళ భర్త సరిగ్గా చూసుకోకపోయినా, లేకపోతే అత్త మామలు సరిగ్గా చూసుకోకపోయినా, లేకపోతే కోడలు సరిగ్గా లేకపోయినా ఏం చేస్తారటండి, లాస్ట్కి ఒక డిసిజన్ తీసుకుంటారు. ఏమని? ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏమని? మీతో నేను ఏగలేను, నాకు ఖచ్చితంగా విడాకులు కావాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే, తన భర్త చనిపోయినప్పటికీ కూడా, అత్త అంత అవకాశం ఇచ్చినప్పటికీ కూడా వెళ్ళిపోకుండా ఒక గొప్ప నిర్ణయం తీసుకుందండి రూతు. ఆ నిర్ణయమే ఆమె జీవితంలో గొప్ప మార్పుని తెచ్చింది. ఆ నిర్ణయమును బట్టి ఆమె జీవితంలో మారిన కొన్ని విషయాలని ఈరోజు మనము చూడబోతుంటున్నాం. ఒక అన్యరాలు, దేవునిని ఎరగనిది, ఆమె
దేవుణ్ణి తెలుసుకునే రీతిగా, దేవునిలో వాడబడే రీతిగా, దేవునిలో నిలవబడే రీతిగా ఆమె జీవితము మారింది అండి. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించవలసిన మాట ఏంటంటే, మన జీవితంలో తీసుకుంటున్న ఒక నిర్ణయము మన జీవితాన్ని మారుస్తుంది. ఏంటండి? మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన జీవితం మారుతుంది. నువ్వు తాగొద్దు అనే నిర్ణయం నువ్వు తీసుకుంటే నీ జీవితము బాగుపడుతుంది. లేదు, నేను తాగుతాను అనే నిర్ణయం తీసుకుంటే నీ జీవితం ఏమైపోద్ది? చెడిపోద్ది. నేను అటు వెళ్ళకూడదు, అది నన్ను పాపములోనికి నడిపిస్తుంది అని నేను వెళ్ళకూడదని నువ్వు తీర్మానం తీసుకుంటే ఆ పాపములోనికి నువ్వు వెళ్ళవు. అదేమి చేస్తుందిలే, ఆ పాపము నన్నేమి చేయదులే, ఒకవేళ చేస్తే పాపమే కదా అని నిర్ణయం నువ్వు తీసుకుంటే పాపములోనికి వెళ్ళిపో. నువ్వేం తీసుకుంటావో అది నిన్ను ఏలుతుంది. హల్లెలూయా. నీవు తీసుకునే నిర్ణయమును బట్టి నీ జీవితము సాగుతుంది. అయితే రూతమ్మ గారు తీసుకున్న ఆ యొక్క నిర్ణయము ఆమె జీవితము గొప్పగా మార్చబడిందండి. ఎలా మార్చబడింది అని మనం గమనిస్తే, మొదటిది మనం చూస్తే ఆమె తీసుకున్న నిర్ణయమును బట్టి ఆమె జీవితంలో గొప్ప మార్పు ఏంటంటే చూద్దాం. చూడండి, అదే రూతు గ్రంథము 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆమెతో కూడా ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. హల్లెలూయా. రూతు మోయాబు దేశము నుండి ఎక్కడికి చేర్చబడింది? అమ్మా, ఎక్కడికి చేర్చబడింది? గమనించాలి. బెత్లెహేము అనగా సమృద్ధి కలిగిన గృహము అని చెప్పబడింది. ఈ బెత్లెహేము అనగా రొట్టెల గృహము అని చెప్పబడింది. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే, ఆమె తీసుకున్న నిర్ణయము ఆమె ఎక్కడికి చేర్చబడింది? అమ్మా, ఎక్కడికి చేర్చబడింది? సమృద్ధి కలిగిన చోటుకు చేర్చబడింది. దేవుని ఇల్లైన రొట్టెల గృహముగా పిలువబడుతుంటున్న ఆ యొక్క బెత్లెహేమునకు ఆమె చేర్చబడింది. ఎందుకు చేర్చబడింది? ఆమె తీసుకున్న నిర్ణయమును బట్టి. ఇక్కడ రూతు జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయము ఆమె జీవితాన్ని ఎక్కడికి చేర్చిందండి? బెత్లెహేమునకు నడిపించిందండి. ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టేసి ఆ మోయాబురాలని పిలువబడుతుంటున్న ఆ యొక్క పేరును తీసివేసుకుని ఆ బెత్లెహేమునకు వచ్చిందండి. హల్లెలూయా. మొదటిది, ఆమె తీసుకున్న నిర్ణయమును బట్టి ఆమె జీవితంలో మార్పు ఏది చెందిందో తెలుసా? కష్టములో ఉన్న ఆమె జీవితము సమృద్ధిలోనికి నడిపించబడింది. కష్టములో ఉంటున్న ఆమె జీవితము సమృద్ధిలోనికి నడిపించబడింది. పాపములో ఉన్న ఆమె జీవితము రక్షణలోనికి నడిపించబడింది. శోధనలో ఉన్న ఆమె జీవితము ఆ యొక్క తప్పించబడిన స్థితిలోనికి నడిపించబడిందండి రూతు ఒక తీర్మానమును బట్టి. ఈరోజు మన జీవితంలో మనం తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి, మనం తీసుకుంటున్న తీర్మానాలను బట్టి, మనం తీసుకుంటున్న నిర్ణయము మనల్ని ఎక్కడికి నడిపిస్తుంటుంది? బెత్లెహేముకా, లేకపోతే ఆయన ఎవరు వెళ్ళాడు చూడండి, ఎవరైనా యోనా. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? నాయనా, నేను చెప్పి చోటుకు వెళ్ళు నాయనా, నేను లేనా నీకు అని అన్నాడండి. హల్లెలూయా. వెళ్ళమన్న చోటుకు వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడండి? తర్షీషుకు వెళ్ళిపోయాడు. ఏమైంది? తర్షీషుకు వెళ్తే భయంకరమైన శోధన వచ్చిందండి. భయంకరమైన కష్టం వచ్చింది. భయంకరమైన స్థితి ఆ యొక్క ఓడకి వచ్చిందండి. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్ళాలో దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. నీవు మోయాబు నుండి బెత్లెహేమునకు రావాలి, లోకము నుండి ఆ యొక్క పరలోకానికి చేర్చబడాలి, నీవు పాపము నుండి విడిపించబడి రక్షణలోనికి నువ్వు వెళ్ళాలి అని దేవుని మాట మనకు తెలియజేస్తుంటున్నది. ఏ తీర్మానం తీసుకుంటున్నాం ఈరోజు? ఏ నిర్ణయాలను తీసుకుంటున్నాం మనం ఈరోజు? కదండి, మన జీవితంలో తీసుకునే నిర్ణయము చాలా గట్టిగా ఉండాలి.
ఈరోజు పనున్నా ఏమున్నా, ఈరోజు ఆదివారం, ఈరోజు ఎట్టు పరిస్థితిలో నేను దేవుని సన్నిధిలో కనపడాలనే నిర్ణయం నీదైతే ఆ పనిని కూడా నువ్వేం చేయవంటండి, లెక్క చేయవు. ఈ రూతు గారు చేసింది కూడా అదే. అత్త, నీవెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా, నీవెక్కడుంటే నేను అక్కడుంటా, నీవేది తింటే నేను అది తింటా, నీ దేవుడే నా దేవుడు, నీవు ఏ రీతిగా ఉండమంటావో నేను ఆ రీతిగానే ఉంటాను అన్న తీర్మానము ఆమె జీవితము సమృద్ధిలోనికి చేర్చబడిందండి. హల్లెలూయా. రక్షణలోనికి చేర్చబడింది, ఆనందములోనికి చేర్చబడింది, సమాధానము కలిగిన బెత్లెహేమునకు చేర్చబడిందండి ఆమె జీవితం. ఈరోజు నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి నువ్వు సంతోషిస్తుంటున్నావా? సమృద్ధి కలిగిన దానిగా ఉంటున్నావా? ఆనందముతో ఉంటున్నావా? అయితే నీవు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి నీ జీవితము మారుతుందని, మార్పు చెందుతుంటున్నదని నువ్వు మర్చిపోకూడదు. అందుకే ఈరోజు రూతు గారి జీవితంలో ఆమె తీసుకున్న నిర్ణయము ఆమె జీవితముని ఎక్కడికి నడిపించిందండి? బెత్లెహేముకి నడిపిస్తుంది. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయము నిన్నెక్కడికి నడిపిస్తుంది? నీవు తీసుకుంటున్న తీర్మానాలు నిన్నెక్కడికి నడిపిస్తుంటున్నాయి? నీవు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుండి దేవుని నమ్ముకున్నావు, దేవుని విశ్వసిస్తుంటున్నావు, కానీ ఈమెను చూసి నేర్చుకోవాల్సింది మనం. ఆమె తీసుకున్న తీర్మానం ఈరోజు నా జీవితంలో లేదు కదా. ఈరోజు ఆమె తీసుకున్న తీర్మానం, ఆమె తీసుకున్న నిర్ణయము నా జీవితంలో లేదు కదా. ఈరోజు నుండి నేను తీసుకోవాలి ఆ నిర్ణయం. అందుకే దేవుడు అంటున్న మాట, ఆమె జీవితంలో మనకు నేర్పుతుంటున్న మాట, చూడు, నన్నెరగని ఆమె ఎంత గొప్ప నిర్ణయం తీసుకునింది. ఈరోజు నన్ను ఎరిగి కొన్ని సంవత్సరాలు అయింది కదా, నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు? నిన్ను సమృద్ధిలోనికి నడిపించే నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావా? బెత్లెహేమునకు నడిపించే నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావా? పరలోక రాజ్యానికి చేర్చబడే నిర్ణయాలు నీ జీవితంలో నువ్వు తీసుకుంటున్నావా? రూతు తీసుకుంది. ఆమె గొప్పగా ఆశీర్వదింపబడింది, సమృద్ధి కలిగిన చోటుకి వచ్చిందండి. హల్లెలూయా.